తెలంగాణ సీఎం రేవంత్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పదే పదే ఆరోపిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రాజెక్టుని అడ్డుకున్నారు, మీ అధికారులను పంపిస్తే తేల్చుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎంతో, ప్రధాని నరేంద్ర మోడీకి అంతకంటే ఎక్కువ అని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయాలు మానేసి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ సూచించారు. ఈ రేవంత్ మన ప్రియతమ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద పడి ఏదో అంటా ఉన్నాడు. మోడీ గారు మంచోడట, కిషన్ రెడ్డి గారు చెడ్డోడట, కిషన్ రెడ్డి గారు దేనికో అడ్డం పడ్డాడట. దేనికి అడ్డం పడ్డాడు చెప్పు, ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు. నువ్వే ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా, నీ ఆఫీసర్లు నాకు అప్పచెప్పు, కిషన్ అన్న ఎంబడ పెట్టుకుందాము, నేను తీసుకొని పోతా. ఏ ప్రాజెక్టుకి ఎట్లా అడ్డం పడ్డాడో చూస్తా. నువ్వు నీ ప్రాజెక్టులకి నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా సక్రమంగా, నువ్వు పెట్టాల్సిన నీ షేర్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏమని అన్ని చేస్తున్నావా, అవన్నీ చేయంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇస్తలేరు, కిషన్ రెడ్డి గారు ఏం అడ్డం పడ్డారు చూద్దాము. తేల్చేస్తే అయిపోతుంది కదా, ప్రజల ముందర స్పష్టంగా పెట్టేద్దాము. ఊరికే సొలు పురాణం ఎందుకండి రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారి కంటే ఈయన చిన్నోడు, ఈయన ముఖ్యమంత్రి అయిపోయిందనే ఆయన అంటుందట. నేనైతే నీకంటే చిన్నోని కదా రేవంత్. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు మంచిగా పరిపాలన చేయాలి, నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా. సరే పా, అందరం పోదాం పా, నీ టీంని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా. పోయి మోదీ గారి దగ్గర, ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు తక్కువ చేయడు, ప్రపోర్షనేట్గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన. రొటీన్గా అయ్యే ప్రాజెక్టులు, రీజనల్ రింగ్ రోడ్ కానీ, నువ్వు మూసీ ప్రక్షాళన అంటున్నావు కదా, నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచెప్పు. తప్పుల తడుకుంటుంది చూడకుంటే ముందే చెప్తున్నా. పనికి మళ్ళీ రాజకీయం చేసుడు, సొలు పురాణం రాజకీయాలు చేసుడు,